అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించే పనిలో ఉంది రేవంత్ సర్కార్. ఒక్కో ఇంటికి దాదాపు ₹1,00,000 చొప్పున కేటాయించింది. అయితే పనులు నత్తనడకన సాగటం వల్ల ఈ నెలాఖరు కూడా పనులు పూర్తయ్యేలా లేవు. మరోవైపు లబ్ధిదారులను మారుస్తారనే ప్రచారం ఇప్పటికే ఎంపికైన వారిని ఆందోళనకు గురిచేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అసంపూర్తిగా ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు లబ్ధిదారులకు ఎప్పటికందుతాయో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇటీవల సమీక్షించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇళ్ల నిర్మాణం పెండింగ్ పనులు మే నెలాఖరులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అంతేకాదు ఆయా కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. అంతర్గత రోడ్లు, విద్యుత్ సదుపాయాలు, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంతో పాటు ఇతర పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా నిధులు కూడా కేటాయించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20,000 ఇళ్లను మంజూరు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో 6,360 ఇళ్ల నిర్మాణం మాత్రమే ప్రారంభమైంది. అందులో చాలా చోట్ల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయి. కాలనీల్లోనూ మౌలిక సదుపాయాలు కల్పించిన 1,644 ఇళ్లను అసెంబ్లీ ఎన్నికలకు ముందే లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మిగిలిన 4,716 ఇళ్లలో కొన్ని దాదాపు పూర్తయ్యాయి, కొన్ని స్లాబ్ వరకు పూర్తయ్యాయి, ఇంకొన్ని స్లాబ్ దశలో ఆగిపోయాయి. ఈ కాలనీల్లో మౌలిక సదుపాయాలు కూడా పూర్తయ్యాయి. అప్పట్లో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేసిన పట్టాలు అందజేయలేకపోయారు. అసెంబ్లీ తర్వాత లోక్సభ ఎన్నికల కోడ్ వల్ల పనులన్నీ ఆగిపోయాయి. తర్వాత ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పథకాన్ని రద్దు చేసింది. ఎక్కువ మంది లబ్ధిదారులకు మేలు జరిగేలా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చింది. అయితే అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వదిలేస్తే ₹100 కోట్ల ప్రజాధనం వృధా అవుతుందని భావించింది ప్రభుత్వం. దీంతో వాటిని పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా పనులు పూర్తి చేసేందుకు ఇటీవల నిధులు మంజూరు చేసింది. ఒక్కో ఇంటికి సగటున ₹1,00,000 వరకు నిధులు కేటాయించింది. అయితే మే నెలాఖరులోగా పనులన్నీ పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలివ్వాలని ప్రభుత్వం భావించింది. కానీ పనులు నత్తనడకన సాగడం వల్ల ఇళ్ల పంపిణీ జూన్ చివరికి కూడా పూర్తయ్యేలా లేదు. నల్లగొండ కార్పొరేషన్ పరిధిలో 552 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తయింది. డ్రా పద్ధతిలో లబ్ధిదారులను కూడా ఎంపిక చేశారు. అయితే మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్ల లబ్ధిదారులకు ఇళ్లను అందజేయలేదు. ఇప్పుడు కొందరు నేతల సిఫారసుల మేరకు ముందు ఎంపికైన వాళ్ల స్థానంలో వేరే వాళ్లను లబ్ధిదారులుగా చేర్చారనే చర్చ నడుస్తోంది. దీంతో గతంలో లబ్ధిదారులుగా ఎంపికైన వాళ్లలో ఆందోళన నెలకొంది. గత 4 సంవత్సరాల కింద లాటరీలో నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెళ్ళింది. ఇంతవరకు 3 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం, రేపిస్తాం మాపిస్తాం అని చెప్తారు, ఇంతవరకు ఇవ్వలేదు. మొన్న కూడా కలెక్టర్ గారు జూన్ 2వ తారీఖు నాడు మీకు ఇల్లు పట్టాలు ఇస్తాం, మీరు ఇళ్లలోనే ఉంటానని చెప్పారు. ఇప్పుడు కూడా వెళ్ళి కలిసాము, ఆయన ఏం చెప్పలేకపోతున్నారు. ఇప్పటికే చాలా రేట్లు పెరిగినాయి, ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నాం, పిల్లల్ని చదివించలేకపోతున్నాం. ఏది కొందామన్నా కూడా చాలా కష్టంగా ఉంది. మాలాగా పని చేసుకునే వాళ్ళు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. ఫస్ట్ మెయిన్ ఇంటి అద్దె కట్టుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఇప్పటికి కూడా జూన్ 2కి ఇస్తా అని చెప్పి మా కలెక్టర్ గారు మాటిచ్చారు. ఈ రోజు గ్రేవెన్స్ డేలో కూడా కలిస్తే జూన్ 2వ వారం అవుతుండొచ్చు, ఖచ్చితంగా అవుతుందని చెప్తున్నారే తప్ప దాని మీద సరి అయిన ఆయన మనస్ఫూర్తిగా అయితే చెప్పట్లేదని మాకు అనిపిస్తుంది. దయచేసి మేమందరం కూడా ఉన్న 550 మంది కూడా కిరాయిలలో ఉండే వాళ్ళమే మా మీద చాలా ఎంక్వైరీలు చేశారు. కూడా ఆర్డీఓ గారు ఎంక్వైరీ చేశారు, మున్సిపల్ ఎంక్వైరీలు జరిగాయి, అన్ని రకాల ఎంక్వైరీలు కానీ అన్ని రకాల డాక్యుమెంట్స్ కూడా తీసుకున్నారు. కేవలం మాకు ఇంటి పట్టా ఇచ్చి ఇంట్లోకి పంపిస్తా అని చెప్పారు, కానీ అది మాత్రం జరగట్లేదు. మొత్తానికి 2 ఏళ్లుగా అతీగతి లేకుండా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పుడు ప్రభుత్వం పూర్తి చేస్తోంది. అయితే వాటిని వేరొకరికి కేటాయించి తమకు అన్యాయం చేయవద్దంటున్నారు లబ్ధిదారులు.